పార్థసారి గారి నాయకత్వం, కంటోన్మెంట్ మణిరామన్న గారి నాయకత్వం, అరుణ్ యాదవ్ గారి నాయకత్వం, మన అన్నగారి నాయకత్వం, మన రాజేందర్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉండండి, నువ్వు లోపల తెలంగాణ. జై జై ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి, కంటోన్మెంట్ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి, కంటోన్మెంట్ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. అమలు చేయాలి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున సీమా సార్ గారు అన్న నాయకత్వంలో రేపు వచ్చే నెల 21వ తారీఖు నాడు ఒక ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆ రోజు 4.5 సంవత్సరాల కిందట ఈ యొక్క రాష్ట్రానికి ఎవరైతే ప్రాణాలు అర్పించారో, ఈ తెలంగాణ రాష్ట్రం తేవడానికి ఎంతమంది కష్టపడ్డారో, తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వాలు ఏ విధమైన న్యాయం చేయలేదు కనుక ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు మన సీమ సారన్న మన ఉద్యమకారుల తరఫున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు మనకు దగ్గర ప్రభుత్వాలు వచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో కేసీఆర్ గారు ఏమండి, మళ్ళీ లేదా దాని తర్వాత కేసీఆర్ గారు కూడా ఎన్నో రకాలుగా విన్నపాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల తరఫున ఆ రోజు సీనన్న గారు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి కూడా ఉద్యమకారులు ఏకతాటిపై తీసుకొచ్చు, ఉద్యమకారులకు ఏదైనా న్యాయం చేయాలి, వాళ్ళ బ్రతుకులు తెలంగాణ వస్తే బాగుపడతాయి అని ఒక ఆలోచనతో తెలంగాణ తెచ్చుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి కూడా 2019 దాకా కూడా ఓపికతోని మనము ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలకి ఆ రోజు ఏం చేసినా తెలంగాణ వచ్చినా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా గ్రామ స్థాయి, జిల్లా స్థాయి నుంచి కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఏ ఊరికి వెళ్ళినా ఈ యొక్క సమస్యమైన కుతలాడిపోతున్నారు ఉద్యమకారులు. అదేవిధంగా 2023 ఎన్నికల సందర్భంగా మరొక సీమ సారథ నాయకత్వంలో అన్ని పార్టీలకి, అన్ని ప్రజా సంఘాలకి ఆ రోజు విన్నపించడం జరిగింది. అయ్యా, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, తప్పనిసరిగా ఈరోజు దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ యొక్క రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ అన్ని పార్టీలకు చెప్పడం జరిగింది. చివరికి లాస్ట్కే ఆ రోజు పంజగుట్ట ప్రెస్ క్లబ్లో ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో మన రేవంత్ రెడ్డి అన్నగారు రావడం జరిగింది. కోదండరామ్ సార్ గారు నాయకత్వంలో మన సీమ సానన్న అందరితో పాటుగా ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే అతను రావడం జరిగింది. అతను ఒక విషయం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, అయ్యా మీరు అన్ని పార్టీలకు ఇచ్చారు అవకాశము, ఈసారి కాంగ్రెస్కి మీరు అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా మీరు ఏదైతే డిమాండ్ పెట్టారో అది తప్పనిసరి నెరవేర్స్తా అని చెప్పాడు. భగవంతు దేవుళ్ళు అందరికి ఇచ్చాము అవకాశం, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక బాట తప్పకుండా ఆ రోజు తప్పనిసరిగా ఉద్యమకారులకు తప్పనిసరి 250 గజాలు జాగా ఇచ్చి వాళ్ళకి భృతి ఇచ్చి ఉద్యమకారులకు ఫోరం అనేది ఏర్పాటు చేస్తానికి అతను కంకణం కట్టుకున్నాడు. కనుక ఆ రోజు కేసీఆర్ గారు అవకాశాన్ని పోగొట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ఈ రాష్ట్రంలో. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడంతా కూడా అక్కడ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఉద్యమకారుల ఫోరం కూడా 1 సంవత్సరం అవకాశం ఇవ్వడం జరిగింది. మన అవకాశం ఇచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆ రోజు మా కంటోన్మెంట్ ప్రాంతంలో శ్రీ గణేష్ అన్న కూడా మద్దతు ప్రకటించండి, అయ్యా ఉద్యమకారులకు మేము తప్పనిసరిగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి 1 సంవత్సరం ఓపిక పట్టాం. ఆ 1 సంవత్సరం కూడా శాంతియుతంగా ఈ రాష్ట్రం మొత్తంలో కూడా గ్రామం నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఆ రోజు 4 నెలల కింద కూడా హరిహర కళాభవన్లో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మందితో కూడా మీటింగ్ పెడితే ఆ రోజు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రీతం
ప్రియతమ నాయకుడు కోదండరామ్ గారి సమక్షంలో కూడా మా ఒక విన్నపాన్ని అన్నగారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తొందరగా నెరవేర్స్తాము, మేము ఒక కమిటీ వేస్తున్నామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ ఒక మీటింగ్ జరిగి కూడా దగ్గర 100 రోజులు దాటిపోయింది. ఈరోజు మేము చెప్పేది ఒకటే, మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఎన్నో అడగని వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు మీరు పూర్తి చేస్తున్నారే, ఏదైతే పునాదుల మీద తెలంగాణ ఉద్యమకారుల పునాదుల మీద ఏర్పడ్డ ప్రభుత్వాలు ఉన్నాయో, గత ప్రభుత్వం మాట తప్పింది కనుక ప్రభుత్వం పోయింది, మీరు మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి ఈ యొక్క ప్రజల తరఫున ఉద్యమకారుల తరఫున మేము విన్నపించుకుంటూ ఈరోజు మా పరిస్థితి, ఆ రోజు 14 సంవత్సరాలు ప్రభుత్వాలు వచ్చి 11 సంవత్సరాలు అని 25 సంవత్సరాలు ఒక కార్మికుడు ఒక ఉద్యోగం చేసినా మాకు ఇంత పెన్షన్ వచ్చేది. ఈ రోజు వరకు కూడా ఉద్యమాలకు న్యాయం జరగలేదు కనుక ఈరోజు సీనన్న నాయకత్వంలో మా కంటోన్మెంట్ ప్రాంతంలో మణిరామన్న నాయకత్వంలో మాకు అరుణ్ యాదవ్ గారు, ఇక్కడ చాలా మంది ఉద్యమకారులు, మన ఒక యాదవ్ గారు, ఇక్కడ కిషన్ గారు, మన సత్యనారాయణ అన్న గారు, మన ఆయన పేరు ఉంది పిల్లాడి పేరు జయరామా, అది గోపెన్ అదన్న మన రాజేందర్ గారు నాయకత్వంలో, మా శివకుమార్ గారి నాయకత్వంలో కంటోన్మెంట్ ప్రాంతం అంటేనే ఉద్యమకారులకి పెట్టిన పునాది కనుక దయచేసి చెప్పేది ఒకటే, ఈరోజు శ్రీమతి నాయకత్వంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి అన్నగారికి విన్నపించేది, అన్న మీరు అన్ని చేశారు, అయిపోయింది, సంవత్సరం పైన అయిపోయింది ప్రభుత్వం వచ్చి, మొన్న బడ్జెట్లో కూడా అడగని వాళ్ళకి ఏదో చేశారు. ఈ రోజు కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, మేము శాంతియుతంగా చేస్తున్నాము, దయచేసి మా ఓపికని కూడా లేదా మీరు ఎక్కువసేపు మీరు చూడకూడదు కనుక ఈ యొక్క తొందరలోనే ఉద్యమకారులకు మీరు చేసిన వాగ్దానం ప్రకారం 250 గజాలు జాగా ఇవ్వాల్సిందే, దాంతోపాటు ఒక 1000 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందే, ఆర్థికంగా సహాయం చేయాల్సిందే. మేము ఒక డిమాండ్ చేస్తున్నాము, ఒక మిక్సర్ లా చేశారు ఉద్యమకారులు అంటే. ఆ రోజు ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి 100 మంది కంటే ఎక్కువ ఉంటారు నిజమైన ఉద్యమకారులు, 119 అంటే 11-12 వేల మంది ఉద్యమకారులు. గ్రామానికి ఒక మండలానికి ఒక 10 ఎకరాలే చాలే మాకు, మండలానికి 10 ఎకరాలు అంటే అలా లేదా ఎంత లేకున్నా దగ్గర మనకు ఒక మండలానికి కూడా 400-500 మంది ఉద్యమాలకి జాగాలు వస్తాయి. ఇది ఒక చిన్న కార్యక్రమం, పెద్ద కార్యక్రమం కాదు. దాంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు వేలాది కోట్లు పెడుతున్నారే, ఒక 1000 కోట్ల రూపాయల సంవత్సరానికి మీరు మాకు ఉద్యమకాలకు ఇవ్వలేరా? కనుక దయచేసి ఈరోజు సీనన్న ఈరోజు మల్కాజిగిరి నుంచి ఈరోజు ఈ కార్యక్రమం సిటీలో మొదలుపెట్టారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం లేదా మేము కంటోన్మెంట్ ప్రాంతం నుంచి కూడా సీమసన్న గారు ఏ కార్యక్రమం చేపట్టినా మేము తప్పనిసరిగా అతనితో ఉంటామని చెప్పేసి ఈ యొక్క ఉద్యమకాల న్యాయం జరిగే వరకు అయినా ఆ రోజు ఎవరైతే లేదా శ్రీకాంత్ చారి గారు తెలంగాణ గురించి ప్రాణాలు వదిలారు, మళ్ళీ ఒక అవకాశం మాకు ఇవ్వకండి, మేము ఉద్యమకారుల గురించి కూడా ఈరోజు మేము ప్రాణం త్యాగం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ యొక్క మేము ఆ డిమాండ్ని మీరు రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా లేదా నెరవేరుస్తారని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా మేము తొందరలోనే రేవంత్ రెడ్డి అన్నతోని ఒక మంచి శుభవార్త వింటామని చెప్పి అనుకుంటున్నాను. లేకపోతే మాత్రం ప్రాణ త్యాగం చేయడానికి కూడా వెనకపోము, ఎందుకంటే మాకు ఇప్పటికీ 70 సంవత్సరాలు వచ్చాయి. టుడే మై ఏజ్ 70 years. Nobody can expect. Definitely, this is my humble request to government of Telangana. As early as possible, please, in the captainship of the Srinivasana sir, please, this is my humble request. Please consider our demand. Thank you very much. Jai Telangana. అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్రకి కంటోన్మెంట్లో ఘనంగా స్వాగతం పలికినటువంటి ప్రభు గుప్తా అన్న గారికి, మణిరామ్ అన్న గారికి, యాదవ్ అన్న గారికి, కిషన్ అన్న గారికి, ఇంకా రాజేంద్ర అన్న గారికి, భాస్కర్ అన్న గారికి, శివకుమార్ అన్న గారికి, గోపి అన్న గారికి, సత్యమూర్తి అన్న గారు, అందరికీ పేరున యాదవ్ అన్న అందరికి కూడా పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మా యొక్క రాష్ట్ర కమిటీకి, గ్రేటర్ హైదరాబాద్ కమిటీకి, మహిళా కమిటీ అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు ఈ చైతన్యయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలలో మేము గెలిస్తే ఉద్యమకారులకి 250 గజాలు ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం ఇస్తామని హామీ పెట్టడం జరిగింది. ఆ హామీ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత 5 సంవత్సరాలుగా ఉద్యమకారుల కోసం ఉద్యమాలు చేసిన ఫలితంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారిని 4-5 సార్లు కలిసి, శ్రీధరబాబు గారిని మేనిఫెస్టో చైర్మన్ ఆయన కలిసి, ఇట్లా అనేక మందిని కలిసి కేసీఆర్ గారు ఉద్యమకారులు నిర్లక్ష్యం చేశారు. కనీసం మీరైనా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉద్యమకారుల కోసం ఆలోచించండి అన్నప్పుడు మేము తప్పకుండా చేస్తాం.
ఉద్యమకాలం విస్మరించబడ్డ ఉద్యమకారుల కోసం మేము తప్పకుండా 6 గ్యారెంటీ హామీలను పెట్టి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు అంటే మాకు ఉద్యమ నాయకుడిగా గౌరవం ఉంది, ఇప్పటికి కూడా గౌరవం ఉంది. కానీ ఆయన చేసిన తప్పు ఒకటి అది ఉద్యమకాలను విస్మరించడం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు చేసిన తప్పు మీరు కూడా చేయమాకండి. ఈరోజు 15 నెలలు 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రైతులకు ఇచ్చేతేమి, మహిళలకు ఇచ్చేతేమి, అన్నిటికీ అన్ని హామీలు చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే యాత్ర చేస్తున్నాం. ఈరోజు ఈ కంటోన్మెంట్లో అనేక ఉద్యమాలు జరగడం జరిగింది. ఇదే యొక్క బస్ స్టేషన్ ముందు ఆర్టీసీ కార్మికులు అయితేమే ఇక్కడ ప్రభు గుప్తా అన్న గారు కానీ, మణిరామన్న గారు కానీ, చాలామంది యాదవ్ గారు కానీ అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఇదే పాయింట్లో మేము మళ్ళీ మరొక ఉద్యమం చేయకుండా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఒక స్పష్టమైన ప్రకటన చేయమంటున్నాం. మేము అందరూ కూడా ఇప్పుడే హామీ అమలు చేయమని అనట్లే, ఫస్ట్ మీరు ఉద్యమకాలను గుర్తించడానికి ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఉద్యమకాలు గుర్తింపు కార్డులు ఇవ్వండి. అదేవిధంగా నిరుపేదలైన ఉద్యమకాలకి మొట్టమొదటిగా సహాయం చేయండి. ఈరోజు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, రాజీవ్ యువికా ఇస్తున్నారు, వాటిలో 20% ఉద్యమకారులకి వాటా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజీవ్ యువ వికాసంలో తెలంగాణ ఉద్యమకారులు కూడా మీరు ప్రస్తావించినందుకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా చేయాలని, ఒకవేళ ఈ యొక్క జూన్ 2 లోపు చేయకపోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమం, ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలని ఏ విధంగా ఉద్యమం చేసినామో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మా ఉద్యమకారుల హామీలని అమలు చేయాలని మరో ఉద్యమానికి కూడా వెనుకాడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ! ఉద్యమకారుల ఐక్యత! ఉద్యమకారుల ఐక్యత!